స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ అమలాపురం. వితరణశీలి సూతాపల్లి పాపారావు అభినందనీయుడు కృష్ణశాస్త్రి ఎస్జిపి కోనసీమ జిల్లా శాఖ అధ్యక్షుడు. ఏప్రిల్ నెల మంత్లీ సమావేశం ఏప్రిల్ 15, 2024న మధ్యాహ్నం 2:30 పెన్షనర్స్ భవన్, ఏవ్యా నగర్, అమలాపురం వద్ద జిల్లా అధ్యక్షులు శ్రీ పి కృష్ణశాస్త్రి గారి అధ్యక్షతన నిర్వహించబడింది. సమావేశం ముందుగా డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 133వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పమాలతో అలంకరించి ఘన నివాళులు అర్పించింది. పెన్షనర్స్ భవన ఆధునీకరణ సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు వితరణశీలి, రిటైర్డ్ హిందీ పండితులు శ్రీ సూతాపల్లి పాపారావు గారు 7,500,075,000 రూపాయల విరాళం చెక్కు రూపంలో అధ్యక్ష, ట్రెజరర్ గార్లకు పెన్షనర్స్ సమక్షంలో అందచేసి తన వితరణను చాటుకున్నారు. భవనంలో పై ఫ్లోర్లో గల ఆఫీసు రూమ్ కు సూతాపల్లి పాపారావు కార్యాలయపు గదిగా నామకరణం చేయాలని సీనియర్ సభ్యులు శ్రీ చిక్కం సూర్యనారాయణ గారు పెట్టిన ప్రపోజల్ ను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి తీర్మానించింది. జిల్లా అధ్యక్షులు శ్రీ పి కృష్ణశాస్త్రి గారు మాట్లాడుతూ గత 4.5 సంవత్సరాలుగా పెన్షనర్లకు ప్రభుత్వం డిఆర్, పిఆర్సి అరియర్లు చెల్లించకపోవడం, అడిషనల్ క్వాంటంలో కోత, ఫ్యూనరల్ ఛార్జీలలో 1 నెల పెన్షన్ అనేది తొలగించి 25,000గా నిర్ణయించడం, ఐర్ కన్నా ఫిట్మెంట్ 4% తగ్గించడం వంటి పలు పెన్షనర్ వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో కల 4 లక్షల మంది పెన్షనర్లకు ఒక్కొక్కరికి 2 లక్షల నుండి 5 లక్షల వరకు ఆర్థిక నష్టం పొందడం జరిగింది. ఇది చాలా అన్యాయం. 30 నుండి 40 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలందించి పదవీ విరమణ పొందిన పెన్షనర్లపై ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఆందోళనకరం అని అధ్యక్షులు శ్రీ పి కృష్ణశాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం పెన్షనర్లను ఇలా ఇక్కట్లపాలు చేయలేదని, దీనికి తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు. సంఘ కార్యకలాపాలపై ప్రధాన కార్యదర్శి శ్రీ కెకెవి నాయుడు నివేదిక ప్రవేశపెట్టారు. ఇటీవల భౌతికంగా మనకు దూరమైన పెన్షనర్లకు, ప్రముఖులకు సంతాప తీర్మానము ఆమోదించి సమావేశం 2 నిమిషాల పాటు మౌన ప్రార్థన చేయడం జరిగింది. డిఆర్ జివోలు, ఆదాయపు పన్ను, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం, యాన్యువల్ వెరిఫికేషన్ ధృవపత్రాల పెండింగ్ జాబితా, భవన నివేదిక, అరియర్ల స్టేట్మెంట్స్, పే స్లిప్స్ వంటి పలు అంశాలపై పెన్షనర్లకు ఆయన వివరించడం జరిగింది. మన ట్రెజరీ పరిధిలో ఇంకనూ 150 మంది లైఫ్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేకపోయారని, వారంతా వృద్ధులు, కదలలేనివారు, ఇతర ప్రదేశాలలో ఉన్నారని, అటువంటి వారికి గత సంవత్సరం వరకు ఆన్లైన్ గడువు ముగిసాక సంబంధిత ఎస్టీయు గార్లు మేన్యువల్ విధానంలో యాన్యువల్ ధృవపత్రాలను తీసుకుని ఆమోదించి ఆన్లైన్ చేసేవారని, కానీ ఈ సంవత్సరం ఇంకనూ ఎస్టీయు గార్లు మేన్యువల్ విధానంలో దరఖాస్తులు తీసుకోవడానికి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనందున పలువురు ఇబ్బంది పడుతున్న అంశంను సభకు వివరించడం జరిగింది. ఆర్థిక నివేదికను ట్రెజరర్ శ్రీ జేఎస్ శర్మ, భవన నివేదికను శ్రీ ఎన్విఎస్ఎస్సిహెచ్ కృష్ణమూర్తి గారు సభ ముందుంచడం జరిగింది. పెన్షనర్స్ భవన్ ఫ్యామిలీ పోర్షన్ నిర్మాణం వల్ల, అద్దెకు వచ్చిన వారు నివాసం ఉండడం వల్ల మన భవనం కళకళలాడుతూ ఉండటమే కాక, మనకు ప్రతి నెల 9,000 అద్దె ఆదాయం రావడమే కాక, కార్యాలయం నిత్యం కళకళలాడుతుందని సంతోషంను శ్రీ ఎన్విఎస్ఎస్సిహెచ్ కృష్ణమూర్తి గారు వ్యక్తం చేశారు. అధ్యక్షుని పిలుపుపై సభ్యులు నివేదికలపై చర్చలో పాల్గొనడం జరిగింది. ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయుట గురించి, పే స్లిప్స్ గురించి, ఎక్యూపీ గురించి, ఆదాయపు పన్ను గురించి, లైఫ్ సర్టిఫికెట్ డిఫాల్టర్స్ వంటి పలు అంశాలపై సర్వశ్రీ శ్రీ ఎం సాయివర ప్రసాదరావు, జయంతి సోమేశ్వర శర్మ, చిక్కం సూర్యనారాయణ, డాక్టర్ బివివి సత్యనారాయణ, వై శ్రీనివాస్, రంకిరెడ్డి కాశీ విశ్వనాథం, శ్రీ చిక్కం ప్రసాద్, ఎస్ పాపారావు, ఎన్విఎస్ఎస్సిహెచ్ కృష్ణమూర్తి, శ్రీమతి మహబూబ్ షహీరా తదితరులు చర్చలలో ప్రసంగించడం జరిగింది. ఆపై సమావేశం నివేదికలను ఆమోదించడం జరిగింది. ది 14/3/2024న గుంటూరు నందు ఎస్జిపిఏ ఏపీ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శిగా మన అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ ఎన్విఎస్ఎస్సిహెచ్ కృష్ణమూర్తి గారు ఎన్నికైనందున వారికి అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలియచేసి, పెన్షనర్స్ సమస్యల సాధనలో ముందుండాలని అభిలషించి వారికి సమావేశం చిరుసత్కారం చేసి అభినందనలు తెలిపింది. 75,000 రూపాయల విరాళం అందచేసిన వితరణశీలి,
రిటైర్డ్ హిందీ పండితులు శ్రీ సూతాపల్లి పాపారావు గారిని సమావేశం ఘనంగా సత్కరించడం జరిగింది. సమావేశం ఈ క్రింది తీర్మానములను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. 1. పెన్షనర్లకు ప్రభుత్వం బకాయి పెట్టిన పిఆర్సి అరియర్లు వెంటనే చెల్లించాలి. 2. లైఫ్ సర్టిఫికేట్స్ ఇంకను సబ్మిట్ చేయలేకపోయిన వృద్ధులకు మాన్యువల్ విధానంలో యాన్యువల్ ధృవపత్రాలను సంబంధిత ఎస్టీఓలు తీసుకుని ఆన్లైన్ చేసేందుకు తగు ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలి. లేనిచో వచ్చే నెల నుండి పెన్షన్ పొందలేక కదలలేని వేలిముద్రలు ఐరిష్ పడని పెన్షనర్లు ఇక్కట్ల పాలవుతారు. మెడికల్ రీఎంబర్స్మెంట్ ఏప్రిల్ నుండి కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వాలి. 3. వైద్య ఖర్చుల పరిమితి ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుండి ఆరోగ్యశ్రీలో వలె 25 లక్షలకు సవరించి ఉత్తర్వులు ఇవ్వాలి. 4. మెడికల్ బోర్డు ఆమోదించిన బిల్లులు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉత్తర్వులతో పనిలేకుండా చెల్లించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలి. 5. వేసవి తీవ్రత కారణంగా గత 15 సంవత్సరాలుగా అమలు చేస్తున్న విధంగా మనం జరుపుకునే మంత్లీ సమావేశాలు మే, జూన్ నెలలలో నిలుపుదల చేసి జూలై 10న మంత్లీ సమావేశం నిర్వహించుటకు సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. 6. దాతల సహాయంతో మన భవన్లో 5 కేరం బోర్డు, వాటికి టేబుల్స్, డైలీ న్యూస్ పేపర్, మ్యాగజైన్స్ వంటివి సమకూర్చి ప్రతిరోజు మన కార్యాలయం 3 గంటల నుండి 5 గంటల వరకు మన పెన్షనర్స్ కు రిక్రియేషన్ కార్యక్రమాలు ఏర్పాటుకు ప్రయత్నం చేయాలి. పెన్షనర్స్ లో పాటల పోటీలు, ఆరోగ్య అంశాలు, కంప్యూటర్ వినియోగం, చలోక్తులు వంటి అంశాల ద్వారా ఉత్సాహం కల్పించే చర్యలు చేపట్టడం అవసరమని సమావేశం అభిప్రాయపడింది. అధ్యక్షుని తుది పలుకులు అనంతరం శ్రీ జి. భీమరాజు గారి వందన సమర్పణతో సమావేశం ముగిసింది. కెకెవి నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్జిపిఏ ఏపీ. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ డిటి బ్రాంచ్, అమలాపురం. ఈనాటి సమావేశపు చిత్రమాలికను చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయునికి పుష్పమాలను అలంకరించి ఘనంగా నివాళులు తెలియజేస్తున్న స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అమలాపురం బ్రాంచ్ ప్రధాన బాధ్యులు, సభ్యులు, హాజరైనటువంటి పెన్షనర్స్, ఆసక్తిగా అన్ని అంశాలను వింటున్న పెన్షనర్స్ మహాశయులు, అధ్యక్ష ఉపన్యాసంలో తొలి పలుకులు అధ్యక్షుడిగా వివరిస్తున్నటువంటి కృష్ణశాస్త్రి గారు, ప్రధాన కార్యదర్శి కెకెవి నాయుడు, అసోసియేట్ అధ్యక్షులు సాయి వరప్రసాద్ తదితరులు ఆసక్తిగా వింటున్నటువంటి పెన్షనర్స్, సమాజానికి చాలా చేయాల్సింది ఇంకా ఉందని వివరిస్తున్నటువంటి అసోసియేట్ అధ్యక్షులు సాయి వరప్రసాద్, కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టి మొత్తం వివరాలన్నింటినీ వివరిస్తున్నటువంటి ప్రధాన కార్యదర్శి కెకెవి నాయుడు, భవన నివేదికను ఇస్తున్నటువంటి ఎన్సిహెచ్ కృష్ణమూర్తి గారు, పెద్దలు చిక్కం సూర్యనారాయణ గారు, హాజరైన సభ్యులు చిక్కం సూర్యనారాయణ గారు పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడడం జరిగింది. అసోసియేషన్ పెద్దలకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ వారు సమావేశంలో అభినందనలు తెలియజేశారు. వెంకరెడ్డి కాశీ గారు, సాయి సాత్విక్ రాజు యొక్క నాన్నగారు, దేశ స్థాయిలో కోనసీమ యొక్క ప్రతిభను పైకెగిస్తున్నటువంటి యువ కెరటం సాయి సాత్విక్ రాజ్. డాక్టర్ బివివి సత్యనారాయణ కవి గారి ఉపన్యాసం, పలు అంశాలపై ఆయన సృజనాత్మకతతో చర్చించారు. చిక్కం ప్రసాద్ గారు, రిటైర్డ్ ఎంఈఓ, పలు అంశాలపై చర్చలో పాల్గొనడం జరిగింది. సంఘ కార్యకలాపాలపై చక్కటి సంతృప్తిని వ్యక్తం చేస్తూ మన అసోసియేషన్ మరింత అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తానని చెప్పడం జరిగింది.
వై శ్రీనివాస్ తనదైన శైలిలో సంఘ నిర్మాణం గురించి చక్కటి సూచనలు, నీతి, నిజాయితీ వంటి అంశాలపై వివరించడం జరిగింది. నివేదికలపై చర్చలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలియజేయడం జరిగింది. శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమూర్తి గారు, రాష్ట్ర కార్యదర్శి గారికి అసోసియేషన్ సభ్యులంతా కలిసి ఘనంగా సత్కరించడం జరిగింది. ఆ సత్కార కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులు సత్కారం జరుగుతూ ఉన్నది. శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమూర్తి గారు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి, ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా మన జిల్లాకు మంచి సేవలు అందించబోతూ ఉన్నారు. వారికి అసోసియేషన్ అభినందనలు తెలియజేయడం జరిగింది. అసోసియేషన్ భవన రిపేర్లలో ఎన్సిహెచ్ కృష్ణమూర్తి గారు ప్రధాన భూమికను పోషించిన సంగతి మనందరికీ తెలుసు. ప్రత్యేకంగా వీరు అభినందనీయులు. మన పెన్షనర్స్ భవన్ ఆధునీకరణలో 75,000 రూపాయలు విరాళాన్ని ప్రకటించి చెక్కు రూపంలో అందజేస్తున్నటువంటి సూతపల్లి పాపారావు గారు, వీరికి అసోసియేషన్ సభ్యులంతా కరతాళ ధ్వనులతో అభినందన తెలియజేయడమే కాకుండా వారి యొక్క వితరణ, ఆయన ఒక సామాన్య ఉపాధ్యాయుడు కానీ వితరణలో మాత్రం అసామాన్యుడు. చాలా చోట్ల చాలా అసోసియేషన్స్కి, దేవస్థానాలకి మరి ఆయన తోచినటువంటి విరాళాలు అందించినటువంటి ఘనుడు. మన అసోసియేషన్కి 75,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. ధన్యవాదాలు.